టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ మేమైతే పార్క్ వచ్చేసామండి. మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి దానికోసం వచ్చేసాము. హాయ్ చెప్పు దేవాంశ్, హాయ్ చెప్పు. నవ్వేది కాదు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో మా యానివర్సరీ కోసం అని చెప్పేసి మేము పార్క్ అయితే వచ్చేసామండి. ఊరికే అలా కొద్దిగా టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ అంతా కొంచెం బిజీగా ఉండింది రిలేటివ్స్ వచ్చినప్పుడు, అందుకే వచ్చినాము కదా. సో యానివర్సరీకి నేనైతే ఈ స్పెషల్స్ అయితే చేసేసానండి. పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్గా చేసేసుకున్నాను అన్నమాట. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఇలా బగారా రైస్, అందులోకి చికెన్ కర్రీ, కాస్త గ్రేవీగానే చేశాను. ఆ తర్వాత పెరుగు పచ్చడి, ఇంకా కుకుంబర్ సలాడ్, అలాగే లెమన్ అన్నమాట. ఇదే అన్నమాట, చాలా సింపుల్ రెసిపీ. ఇదైతే తినేసామండి. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఆ రోజు చెప్పాను కదా మా రిలేటివ్స్ వచ్చారని చెప్పేసి, అప్పుడు ఇంకా వీడియో పెట్టామన్నమాట, మ్యారేజ్ వీడియో. దాన్ని చూసి కన్నయ్య చూడండి అసలు ఎంతగా అరుస్తున్నాడు. వాడు కొత్త వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట. అంటే కొత్త వాళ్ళు వచ్చారు, ఓ కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి వాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నారు. వీళ్ళే అన్నమాట మా అత్త వాళ్ళ కొడుకు, అలాగే కోడలు ఇద్దరు, శివ జయ. వాళ్ళే వచ్చింది. వాళ్ళైతే నా కోసం ఒక సర్ప్రైజ్ అయితే తెచ్చారండి. అది నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. మీరైతే వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది వీడియో, మొత్తం చూస్తూనే ఉండండి. ఇలా ఇక్కడ మ్యారేజ్ వీడియో చూస్తుంటే ఆ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయండి. చాలా బాగా అనిపించింది. వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ రోజు చూడగలిగామన్నమాట, లేదంటే చూసే ఐడియా అస్సలు లేదు. ఇదే మా ఊరి పార్కులో ఉన్నటువంటి టెంపుల్ అన్నమాట, మాధవరాయన్ గుడి అనేసి అంటారు. చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పార్కులోకి వెళ్తే అలా ప్రతి ఈవినింగ్ వెళ్ళి ఆ గ్రీనరీని బాగా ఎంజాయ్ చేయొచ్చు, అంతా బాగుంటుంది. చూస్తున్నారు కదా క్లైమేట్, ఆ వ్యూ అంతా చాలా సూపర్గా ఉందండి మొత్తం. ఇంకా ఇక్కడ గోరెంట్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎంత బాగుందో, పీస్ఫుల్నెస్ అనేది బాగుంటుంది. ఇంకా ఇక్కడ కన్నయ్య చూస్తారు కదా, కొత్త వాళ్ళు ఎవ్వరు కనిపించినా సరే ప్రతి ఒక్కరితోనూ వాడు నవ్వుతూనే ఉంటాడండి. ప్రతి ఒక్కరిని వాళ్ళంతా ఏం చెప్తారంటే, సరే రా నవ్వుతున్నావు కదా మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం అనేసి అంటున్నాడు. తనకి ఫస్ట్ టైం అన్నమాట ఇది. అంటే ఇంతకు ముందు కూడా తీసుకొని వచ్చాం, వాడికి ఫోటోషూట్ కూడా ఇక్కడే మేము చేయించింది బాబుకి. బట్ వాడికి అంత ఐడియా లేదు అప్పుడు. ఇప్పుడు బాగా నడుస్తున్నాడు కదా, అందుకని వాడు బాగా ఆడుకోవడానికి వీలవుతుందని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాం. వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడ ముగ్గురు వాకింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళలో లాస్ట్ అతన్ని అయితే చూసి చూసి నవ్విస్తూనే ఉన్నాడు, హాహా అని నవ్వుతూనే ఉన్నాడండి బాబు. ఇంకా అతను కూడా వెళ్దాం అన్నట్టు అడుగుతున్నాడు. బట్ ఇంకా కొత్త వాళ్ళని చూస్తే పిల్లలు అంతే కదా, వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మేము కూడా నెక్స్ట్ బాబుతో ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే చూడండి బాబుని ఎంత బాగా ఎత్తుకొని వస్తున్నారో అసలు. కన్నయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆ రోజు. అప్పటి నుంచి మాకు కూడా అనిపించింది ఏమనంటే, ఓకే ఇలా బాబుని బయటికి తీసుకెళ్తే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్ని రోజులు మేము ఏంటంటే ఎక్కువ సెక్యూర్గా ఇంట్లోనే పెట్టేస్తూ ఉన్నాము, బయటికి వెళ్తే ఏమన్నా అవుతుంది, అంటే జలుబు దగ్గు ఇలా మొత్తం అంతా వస్తుంది అని చెప్పేసి బాబుని ఎక్కడికి కూడా బయటికి తీసుకెళ్ళాము అసలు. నేను వెళ్తామన్నా కూడా హస్బెండ్ వద్దు అనేసి అంటారు. అందుకని నేను కూడా ఓకే బాబు కాస్త పెద్దగా అయిపోతే బాగుంటుంది, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే వేలో నేను కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు. నాకైతే ఎంత బాగా అనిపించిందో. ఎప్పుడు వీక్లీ వన్స్ లేదా ట్వైస్ ఇలా వెళ్తూ ఉండాలి, పార్క్కి తీసుకెళ్ళాలి అనేసి అనుకున్నానండి నేను. ఇంకా మా పార్క్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ పక్కన ఉన్నది థియేటర్ అండి. ఇది వ్యూ ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకాస్త అర్లీగా వెళ్ళింటే ఇంకా బాగా తీసుకునే వాళ్ళం మంచిగా వీడియోస్, బట్ ఏమంత బాగా తీసుకోలేదు. ఇక నేను చూస్తున్నారు కదండి, బాబుతో కాస్త ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి, ఇంకా గ్రీనరీ బాగుంది కదా, ఇంకా అమ్మాయిలకు తెలిసిందే కదా ఫొటోస్ పిచ్చి ఏ రేంజ్లో ఉంటుందో. నాకైతే కాస్త ఎక్కువనే ఉందిలేండి ఫొటోస్. క్లిక్స్ కొడుతూనే ఉండి నేను అలా చూస్తూనే ఉంటానన్నమాట. అంత బాగా ఇష్టం ఫొటోస్ తీసుకోవడము అంతే. ఇంకా
నెక్స్ట్ అయితే ఇలా బాబుని ఆడించుకొనేసి మేమైతే ఇక ఇంటికైతే వచ్చేసామండి. సో మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ అయితే యాక్చువల్లీ చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి. ఎందుకు అనేది కూడా రీజన్ నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను మీ అందరితో. ఎందుకంటే బాబు వచ్చేసి ఇప్పుడు నడుస్తున్నాడు కదండి, వాడు ఇంట్లో ప్రతి ఒక్కటి లాగడం పీకడం, నేను ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే దాన్ని వచ్చి డిస్టర్బ్ చేయడం అదే అవుతుందండి. నేను ఏదైనా వీడియో షూట్ చేద్దామన్నా కూడా బాబు ఆ కెమెరాని కూడా మొత్తం ఫోన్ తీసుకొని కిందికి పడేస్తున్నాడు. అస్సలు కోఆపరేట్ చేయలేదండి. అందుకే ఓకే ఇప్పుడు తీసినా మనకి వర్కౌట్ అవ్వదు ఈ పని అని చెప్పేసి నేను కూడా తీయకుండా అలానే ఉన్నాను. ఏం చేస్తున్నాడు దేవాంశ్? అబ్బాయి ఏం ఆడుకుంటా అన్నాడు ఈరోజు దేవాంశ్. అన్నయ్య హాయ్, వెళ్ళు డాడీ దగ్గర వెళ్ళు, డాడీ దగ్గర వెళ్ళు. నా దగ్గర కాదు, డాడీ దగ్గరకు వెళ్ళు. Devansh, say hi. 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 ఏం దేవాంశ్? హాయ్ హాయ్ చెప్పు. పప్పిచి డాడీకి పప్పిచి. బా చూడండి గాయస్, నన్ను కొడుతున్నాడు దేవాంశ్. ఫస్ట్ టైం దేవాంశ్ పార్కుకి వచ్చింది కదా, అంటే ఇంతకుముందు ఒకసారి వచ్చినాడు, బట్ అప్పుడు చిన్నగా ఉన్నాడు, జస్ట్ ఫోటోషూట్కి వచ్చినాం అంతే. ఇప్పుడు ఇంకా వాడికి బాగా తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇంకొచ్చినాం. ఫుల్ ఆడుకుంటున్నాడు, బట్ మా వాడికి చెప్పులు లేవు, అంటే అలవాటు లేదు కదా ఇంకా వాడికి, కదా దేవాంశ్? స్లిప్పర్స్ తీసుకుందామని వెళ్తే, మొన్న తీసుకుందామని వెళ్తే అస్సలు తీసుకోలేదు వాడు, వద్దంట వాడికి, విసిరేసినాడు. దేవాంశ్ ఇక్కడ మరి చిన్న బాబు వచ్చాడు, ఆ అబ్బాయికి 2 years అంటే నియర్లీ 2 years బాబుకి. ఇంకా తను బాల్ తీసుకొని వస్తే వాడితో ఆడుకుంటున్నాడు. నాకు అప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది, ఓకే వీడి టాయ్స్ కూడా తీసుకొని వస్తే ఆడుకుంటాడు అని. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా ప్లాన్తో వెళ్దామని చెప్పేసి మేమైతే అనుకున్నామండి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా వాడి టాయ్స్, వాడికి షూ అన్నీ వేసుకొని తీసుకెళ్ళాలి బాగా. గాయస్ ఇక్కడ చూడండి, దేవాంశ్కి ఫోటో తీస్తామని చెప్తే వాళ్ళ డాడీతో ఫోటో తీస్తానంటే ఇద్దరు ఆడుకుంటున్నారు. దేవాంశ్ హాయ్. హాయ్ హాయ్. సర్లే వెళ్దాం పదండి, ఇంకా ఇంటికి వెళ్దాం. టైం అయిపోయింది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. హాయ్ హాయ్ హాయ్. ఎంతసేపు నేను క్యూట్గా అని చంప మీద వేలు వేసుకోవడమే కానీ హాయ్ చెప్పేది మాత్రం లేదు కదా, అంతేనా? దేవాంశ్ బాబు ఓకే బాయ్. రా రా హాయ్ దేవాంశ్. ఎవరో కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి హాయ్ చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అట్లా పోవచ్చా దేవాంశ్? ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చా? ఎత్తుకొని వెళ్ళిపోతారులే, నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతారులే దేవాంశ్. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇదన్నమాట మా ఊరి పార్క్.
ఇక్కడైతే స్మాల్ కేక్ కటింగ్ అండి. అమ్మ వాళ్ళు అనుకోకుండా తెచ్చారు. యాక్చువల్లీ కేక్ అనేది మా లిస్ట్లోనే లేదు, బట్ అమ్మ వాళ్ళు సర్ప్రైజింగ్గా తీసుకొని వచ్చారు కాబట్టి అప్పటికప్పుడు కాస్త డెకార్ అలా అరేంజ్ చేసుకొనేసి కేక్ కటింగ్ అయితే చేద్దామని అనుకున్నాము. చూసారు కదా, హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి అమ్మ వాళ్ళు కేక్ అయితే తెచ్చేసారు. సో మన దగ్గర ఎలానో డెకార్ ఐటమ్స్ ఉన్నాయి, అవి కాస్త పెట్టేసుకుందామని చెప్పేసి ఇలా అయితే పెట్టేసుకునేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. మీరు కూడా చూసేయండి ఆ వీడియో మొత్తం. హ్యాపీ మ్యారేజ్ డే అక్క. సో ఇక్కడ మన కన్నయ్య ఫొటోస్కి అస్సలు ఇవ్వడండి స్టిల్స్, అందుకనేసి నాన్న వచ్చేసి ఇక్కడ డ్రమ్ ప్లే చేస్తున్నాడు. దానికి కన్నయ్య కూడా ఎంత బాగా క్లాప్స్ పడుతున్నాడు. ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ కదా, మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మాకైతే ఒక మంచి గిఫ్ట్ అయితే వచ్చిందన్నమాట. ఇదైతే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచి గిఫ్ట్ అయితే వచ్చింది. సో ఈ గిఫ్ట్ వచ్చేసి మా అత్త కొడుకు అండ్ కోడలు వాళ్ళిద్దరు తెచ్చారన్నమాట. శివ అంజయ్య, వాళ్ళకు కూడా ఒక ఛానల్ అయితే ఉంది. సో ఈ గిఫ్ట్ ఏందో అనేది నేనైతే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఆల్రెడీ ఎవరికన్నా తెలుసుంటే ఒకసారి గెస్ట్ చేయండి ఇదేముంటుందో అనేసి. గెస్ట్ చేసి వింటే మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ అన్నమాట. ఇప్పుడు మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు, ఎవరిది ఉంటుందంటావు చేతు? ఇది ఫోటో ఫ్రేమ్, ఎక్స్పెక్ట్ చేయి ఎవరిది ఉంటుందో. చెప్పవా? మా తమ్ముడు సిగ్గుపడుతున్నాడు, వాయిస్ ఓవర్ ఇవ్వడంట వాడు. సో ఇదైతే చూపించేస్తున్నా చూడండి, చాలా బాగుంది. ఇదన్నమాట, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కన్నయ్యది వచ్చిందన్నమాట ఫోటో, చాలా బాగుంది కదా ఇది. మా వాడికి అయితే ఇది చాలా బాగా నచ్చేసింది. దీన్ని ఎన్నిసార్లు వాడైతే ముద్దు పెట్టుకుంటా అన్నాడు.
బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ శివ అండ్ జయ నాకు ఇచ్చినందుకు. ఇది ఈ గిఫ్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నమాట గిఫ్ట్. బాగుంది కదా. మీకు కనుక నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఈ ఫోటో అనేది. సో చూసారు కదండి, ఇదన్నమాట నా మ్యారేజ్ యానివర్సరీ వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ఇక్కడ కన్నయ్య అయితే ఇంకా డ్రమ్స్కి అలాగే కొడుతూనే ఉంటే డాడీ ఇంకా ఇక్కడ మనోడు బాగా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే ఈ మధ్య బాగా నేర్చుకున్నాడు లేండి డ్యాన్స్ స్టెప్స్ వేయడము. వాడికి తోబా తోబా సాంగ్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇప్పుడు వాడి రీసెంట్ ఫేవరెట్ అండి. అది లూప్ మోడ్లో పెట్టేస్తే దాన్ని అలాగే చూస్తూనే ఉంటాడు. అలా కొన్ని స్టెప్స్ వేస్తూ ఉంటాడు. అలా డాడీ కూడా కొడుతూ ఉంటే డ్రమ్స్ దానికి ఇంకా మంచిగా వాడైతే అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. చిన్నపిల్లాడు కదా, అంతకు మించి ఇంకెక్కువ ఏమేస్తాడు చెప్పండి, అంతే. సో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ అందరూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకైతే వస్తూనే ఉంటాయండి. సో వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అవుతూనే ఉన్నాయి, బట్ ఇక నుంచి అలా ఏం లేదండి. కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉంటాను. షార్ట్స్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తానండి, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. నేనైతే డైలీ నా లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది షేర్ చేసుకుంటూ ఉన్నానండి. మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. వీళ్ళంతా మా ఇంటి దగ్గర పిల్లలు, చాలా వీడియోస్లో చూసే ఉండింటారు. అనుష, జ్యోతి, వెంకీ, బాబు, వాళ్ళు నలుగురు అంటే కన్నయ్యని బాగా ఆడిస్తారండి మంచిగా. ఇంకా ఇద్దరు ఉన్నారన్నమాట పిల్లలు, వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారు. మను ఇంకా సన్నీ వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారండి. వాళ్ళు ఊరికి వెళ్ళారు ఆ రోజు, అందుకనేసి వాళ్ళని మిస్ అయిపోయామండి. సో ఇదండి వీడియో. ఎలా జరిగింది మా యానివర్సరీ అనేది మీరైతే తప్పకుండా కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇది మా యానివర్సరీ ఎప్పుడంటే ఆగస్ట్ 11th రోజు జరిగిన వీడియో నేనైతే ఇవాళ పోస్ట్ చేస్తున్నానండి. మ్యాక్సిమం చాలా త్వరగా పోస్ట్ చేయడానికే ట్రై చేశాను. సో ఇవాళ కుదిరిందండి. మేబీ ఇవాళ ఆగస్ట్ 14th అలా ఉండొచ్చు. ఆ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలా కన్నయ్య ప్రతి ఒక్కటి డిస్ట్రాయ్ చేయడానికే చూస్తూ ఉంటాడండి. ఇదన్నమాట నా డైలీ లైఫ్లో జరుగుతుంది. ఏ ఒక్క వర్క్ చేద్దామన్నా కూడా ఇలా ప్రతిదీ వాడు వచ్చి డిస్టర్బ్ చేయడము, నేను చేయకుండా ఆగిపోవడం, ఇది మాత్రమే జరుగుతుంది. ఓన్లీ హౌస్ హోల్డ్ కోర్స్ అలాగే ఇంకా బాబుని చూసుకోవడం మాత్రమే ఉందండి, అంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే షేర్ చేయండి అందరికీ, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ వ్లాగ్లో మరి కలుస్తా. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ గాయస్.